మొన్న పెద్ద పెద్ద మాటలు వదిలేవు కదే. ఏదో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, బావని వశపరుచుకుంటాను, బావని కొంగున కట్టుకుంటాను, నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టాను, నీ బ్రతుకు బస్టాండ్ అని పిచ్చి పిచ్చి మాటలు వాగావు కదే. ఏంటన్నావు? నన్ను జీవితంలో ఇంట్లోకి రానివ్వవా? నా మొగుణ్ణి నీ మొగుణ్ణి చేసుకుంటాను అంటావా? చిటికలు వేసి పోయేదాన్ని పిలిచి సానుభూతి చూపించాలన్నా నిన్ను చూస్తే చూపించాలనిపించట్లేదు అని ఓ మాట్లాడావు కదే. ఇప్పుడు మాట్లాడవే, చూస్తాను. ఎందుకే వచ్చి దాని మీద పడుతున్నావు? నువ్వు మాట్లాడకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో నీ వయస్సుని చూస్తూ నీకు కొద్దో గొప్ప గౌరవం ఇస్తున్నాను. లేకపోతే మీరు చేసే పనులకి ఇద్దరి ముక్కులు నేలకి రాయించేదాన్ని. చూడు, అప్పుడే చెప్పాను కదా, పగటి కలలు కనొద్దు, తొందరపడద్దు అని. నీ కలలు చెదిరిపోతాయి, నీ ఆశలు అడియాసలైపోతాయి. నీకు ఏమీ మిగలదే. అతిగా ఆశ పడితే మిగిలేది దుఃఖమే అని చెప్పాను కదా. నీకిదంతా ఎందుకే? నీ దారిన నీ మొగుడి దగ్గరికి నువ్వు పోయి, నీ సంసారం నువ్వు చేసుకుని, నువ్వు సంతోషపడి పిల్లల్ని కాని, ఆ వంశాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకొని బ్రతుకు. నా బతుక్కి అడ్డుపడుతూ, నాకు అడుగడుగునా అడ్డం వస్తూ, గడప కాని గడపలో ఎందుకే గడపడం? నన్ను అనేదానివి కదే, గతిలేని దానివి, అనాథవి అని. అది నువ్వు అవుతావు. ఇలాగే మొగుణ్ణి నిర్లక్ష్యం చేసి పరాయి పంచుని పట్టుకుని వేలాడితే అనాథగా మిగులుతావు. ఈ ముసల్దెంతకాలం ఉంటుందే నీకు తోడుగా? రేపో మాపో కృష్ణ అంటుంది. ఆ తర్వాత నీ బ్రతుకేమవుతుంది? అటుపక్క మంగళగిరికి వెళ్ళలేవు, ఇక్కడ ఉండలేవు. అయిపోయిందే నీ బతుకు. ఆ దుర్గమ్మ గుడి దగ్గరో, కృష్ణా నది దగ్గరో ముస్టే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నన్ను వెక్కిరించడం కాదు, నీ బతుకుని సరిదిద్దుకో. నీ బ్రతుకుని మార్చుకునే ప్రయత్నం చెయ్యి లక్ష్మి. నన్ను గెలికి నా మీద ఏదో సాధించాలని చూస్తే నీ మొహం మీద కల్లాపు చల్లుతాను, జాగ్రత్త. నాతో పెట్టుకోకు. ఇప్పుడే చెప్తున్నాను, విను. నిన్ను ఈ ఇంటికి దూరం చేసి రాహుల్కి దగ్గర చేస్తాను. నీకు కూడా తెలియకుండా దెబ్బ కొడతాను, జాగ్రత్తగా ఉండు. తులసే ఇక్కడ. శ్రీ తులసి, జై తులసి, మంగళ తులసి, గౌరీ తులసి. తులసి అంటేనే పవిత్రం. నువ్వు ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నా పవిత్రతకు భంగం కలగదు, గుర్తు పెట్టుకో. ఇది నా ఇల్లు, ఇది నా వంశం, ఇక్కడే నా జీవితం. మళ్ళీ నా జోలికి రావాలని చూస్తే ఈసారి నేను కొట్టే దెబ్బ ఎన్ని జన్మలైనా గుర్తుండేలా చేస్తాను, జాగ్రత్త. నానమ్మ, ఇది అనంత పని చేస్తుందేమో. దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పాను కదే, మన దారేదో మనం చూసుకోక ఊరికే దాని జోలికి పోతావు, దాంతో తిట్లు తింటావు. ఎందుకు వచ్చిన బతికే ఇది? మరి మనది మనకు దక్కాలి కదా, చూద్దాం. దక్కడం కాదు, నష్టపోతావు. మొత్తానికి మొత్తం నిండా మునిగి మంగళగిరిలో తేల్తాం. కాస్త బుర్ర పెట్టి ఆలోచించి పనులు చెయ్యి.
దత్తు తీసుకోగానే రక్త సంబంధం అయిపోతుందా? కానీ అది జన్మలో నా ఇంటి కోడలు మాత్రం అవ్వలేదు. తీసుకో అన్నయ్య. ఎందుకన్నయ్య బాధపడతావు? తులసి ఇంటికొచ్చింది కదా, ఇంకెందుకు బాధపడతావు? నా బాధ కూడా అదేనమ్మా. నువ్వు నా కూతురు నీ కూతురిగా దత్తత తీసుకుని దాని పుట్టింటికే దాన్ని కోడలిగా పంపావు. దాని బతుకు నాశనం కాకూడదని ఆలోచించావు. ఆదిత్య తులసిల ప్రేమ అడవి కాచిన వెన్నెల కాకూడదని, వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మా ఇంట్లో సంతోషం వెల్లివిరియాలని అప్పుడొకసారి త్యాగం చేశావు. ఇప్పుడు అంతకంటే గొప్ప త్యాగం చేశావమ్మా. అయినా సరే ఆ ఇంట్లో కూడా తృప్తి సంతోషం లేకుండా అయింది. చూసావుగా, నీ గొప్పదనాన్ని అది అర్థం చేసుకోలేదు. పోనీ అప్పటి విషయం దాచినా ఇప్పుడు జరిగింది దాని కళ్ళ ముందే ఉంది కదా. ఎవరని తులసి నిలదీస్తుంటేనే కదా నువ్వు చలించింది. అది అనాథ కాదు, దానికి అందరూ ఉన్నారని చెప్పడానికి కదా నువ్వు దత్తత తీసుకుంది. నా కొడుగ్గా పెరిగినా నీ కొడుకు బాగుండాలని కదా, వాళ్ళిద్దరినీ చల్లగా సంతోషంగా చూడాలని కదా నువ్వు ముందుకొచ్చి ఛాలెంజ్ చేసింది. మరి దుర్గెందుకమ్మా ఇంత జరుగుతున్నా నువ్వు చేస్తున్న త్యాగాన్ని గుర్తించదు? ఇంకా ఇదంతా మాయా మోసం అనుకుంటుంది. నీ మీద కోపం పెంచుకుంది, దాని మీద కత్తి దూస్తోంది. కూతురుగా ఉండవలసింది కోడలిగా వచ్చింది. దానికది కోడలిగా ఆదరించాలంటేనే కోపం, కూతురని చెప్పాలంటే భయం. ఈ రెండిటి మధ్య మనం నలిగిపోతున్నాం ప్రియా. రోజురోజుకి దుర్గమ్మ వయసుతో పాటు కోపం పెంచుకుంటుందే గాని మనిషిగా ఆలోచించడం లేదు, మనుషుల్ని ప్రేమించడం చేత కావడం లేదు. ఎందుకో నా కొడుకు నా ఇల్లు మా ఆయన అనుకుంటుంది గాని, అయ్యో నా కొడుకు జీవితం నాశనం అయిపోతుందని తను ఆలోచించడం లేదు. ఏం జరుగుతుందో అని అనుక్షణం భయంగా ఉంది. ఏం జరగదులే అన్నయ్య. నా మేనకోడలికి ఎంత పెద్ద సమస్యనైనా ధైర్యంగా నిబ్బరంగా ఎదుర్కోగల శక్తి ఉంది. నా మేనకోడలికి అచ్చం దానమ్మ పోలికే. పెంచింది నేనైనా పుట్టుకతో వచ్చిన గుణం, ధైర్యం ఎక్కడికి పోతాయన్నయ్య? అది ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడుతుంది, గెలిచి తీరుతుంది. వదినకి ఎంత పంతం ఉందో దానికి అంతే పంతం ఉందన్నయ్య. వదిన కక్షతో చేయాలనుకున్న పనిని అది కారణంతో చేస్తుంది. వదిన సాధించాలనుకుంటుంది కాని అది సమాధానపరచాలనుకుంటుంది. మనమంతా ఒక్కటే అని అర్థమయ్యేలా తులసి ఖచ్చితంగా చేస్తుందన్నయ్య. నీ కొడుకు సుఖం నీకు ముఖ్యం కాదా అని అర్థమయ్యేలా చేస్తుంది. ఏమోనమ్మా, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకేం అర్థం కావడం లేదు. బాధపడద్దని చెప్తున్నావు బానే ఉంది, కానీ బాధపడకుండా ఉండడం ఎలా? కళ్ళెదురుగా కూతురు తిరుగుతున్నా నువ్వు నా కూతురువి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న తండ్రిని నేను. దాన్నేమైనా అంటే సమర్థించలేని నిస్సహాయత నాది. నా ఎదురుగా దాన్ని చిత్రహింసలు పెడుతుంటే ఎలా ఊరుకోవడమమ్మా? ఇలా దుఃఖం దిగమింగుకొని ఎంతకాలం ఓపిక పట్టడం? ఏ క్షణమైన ఆవేశంలో నోరు జారితే
అప్పుడు ఏంటి పరిస్థితి అని భయంగా ఉంది. చెప్పకుండా ఉండలేను. చెప్తే అది నమ్మదు. మళ్ళీ ఇదంతా మోసం, వెన్నుపోటు అంటుంది. ఎలా ఎలా అమ్మా? నువ్వు మేలు చేశావు, కానీ అది కీడయ్యి ఎక్కిరిస్తుందో అని భయంగా ఉంది. క్షణ క్షణం దుర్గ తులసిని వేధిస్తుంది. దాన్ని అలా చూస్తూ కూడా ఏమీ అనలేని పరిస్థితి నాది. ఏంటో నిజం తెలిసి బయటికి చెప్పలేని దుస్థితికి నాలో నేను కుమిలిపోవాలమ్మా. అయ్యో, ఎందుకన్నయ్య అంత పెద్ద పెద్ద మాటలు? నువ్వు అనుకున్నట్టేం జరగదన్నయ్య. ఎప్పటికప్పటికి తులసి ఖచ్చితంగా వదినని రియలైజ్ చేస్తుంది. వదినని ఆలోచనలో పడేస్తుంది. నువ్వు భయపడితే దానికి ధైర్యం ఎవరు చెప్తారు? ఎవరు ప్రోత్సహిస్తారు? ఎవరు వెన్ను తట్టి నేనున్నానని చెప్తారు? నువ్వు ఆదిత్య ఉన్నారని కదా అది దుర్గమ్మ మీద సవాళ్లు చేయగలిగేది. ఆ ధైర్యం పోగొట్టుకోవద్దు బావా. దానికి ధైర్యంగా మీ ఇద్దరు నిలబడండి చాలు. అది ఖచ్చితంగా దుర్గమ్మలో మార్పు తెస్తుందన్న నమ్మకం నాకుంది. సరే, మీ నమ్మకాలు నిజమవ్వాలని కోరుకుంటున్నాను. మావయ్య, మావయ్య, భోంచెదురు గాని రండి మావయ్య. అమ్మమ్మా రా భోంచేద్దాం. ఏంట్రా? భోంచేద్దాం రామ్మా. ఏంటి? భోంచేద్దాం రా అని అన్నాడు. మీరు తినండి, అది మీకు ఇష్టమైన కోడలు కదా. అది ఎలా చేసినా మీకు కమ్మగా ఉంటుంది. తృప్తిగా భోంచేస్తారు. మీరు చేయండి. ఇది వండిన వంట నేను తినడమేంటి? దీన్ని చూస్తేనే నా ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఇది వంట చేయడం, నేను తినడవునా? చచ్చిన తిన్నో. అదేంటమ్మా తినకపోతే ఎలా? ఇంతకు ముందు తిన్నావు కదా. ఇంతకు ముందు తినడం వేరు, ఇప్పుడు తినడం వేరు. ఆ ప్రియ ఏదో మాయమాటలు చెప్పి దత్తత అది ఇది అని చెప్పి దీన్ని తీసుకొచ్చి నా నెత్తిన కూర్చోబెట్టింది. అసలు దీన్ని చూస్తేనే కంపరం పుడుతోంది. ఏంటి ఆదిత్య ఆవిడ్ని బ్రతిలాడుతున్నావు? ఆవిడ కోసం మనం పస్తులుంటావా? ఆకలైనప్పుడు ఆవిడే తింటుందిలే. ఏదో అన్నట్టు ఒక పూట మానేస్తుందేమో, 2 పూటలు మానేస్తుందేమో, తర్వాత తినక ఏం చేస్తుంది? ఏంటి ఏంటి నువ్వు వండితే నేను తినేది? నాకు వంట రాదా? నాకు చేతులు లేవా? నేను చేసుకుని తింటాను. అది కాదమ్మా, ఎందుకు వచ్చిన పంతాలు చెప్పు. రా తిందుగాని కూర్చో. అబ్బా, ఎందుకు ఆదిత్య మళ్ళీ ఆవిడ్ని బ్రతిలాడుకోవడం? ఆవిడ తినదు అని నాకు ముందే తెలుసు. వండేటప్పుడే అనుకున్నానులే నేను వండితే ఆవిడ తినదు అని. ఆవిడికి మనసులో భయం తెలుసా, అందుకే తినదు. భయమా? భయం ఎందుకే? భయం కాకపోతే ఎందుకు తిననంటున్నావు? నాకు నువ్వంటే అసహ్యం కాబట్టి తిన్ను అంటున్నాను. కాదు, నేను వండింది మీకు దగ్గరగా ఉండి వడ్డిస్తే నా ప్రేమ అభిమానాలకు, నేను చేసే వంటలకు ఎక్కడ నా మీద అభిమానం పుట్టుకొస్తే, కాస్త మెత్తబడితే నాకు దగ్గర అవ్వాల్సి వస్తుందా అని నీ భయం. నీకు నీ పంతం నెగ్గదు అనే భయం. నీకు నా మీద కోపం తగ్గిపోతుందేమోనన్న భయం. నా మీద ప్రేమ పుట్టుకొస్తుందేమోనన్న భయం. కోడలా అని పిలవాల్సి వస్తుందా అని చాలా చాలా భయాలు నీకున్నాయిలే.
ఏంటి ఆ? ఏంటి నీ వంటకి నీ రుచులకి లొంగిపోయే అంత బలహీనమైన మనసున్నదని అనుకుంటున్నావా? నీ మీద నాకు అభిమానం పుట్టుకొస్తుందా? ఏ నేను మనసులో ఏదనుకుంటే అదే చేస్తాను. ఒక్కసారి ఫిక్స్ అయ్యాననుకో, అందులో మార్పే ఉండదు. అవునులే, ఆ విషయం మాకు తెలుసు. నువ్వు ఫిక్స్ అయ్యావు కాబట్టే దీన్ని ఇలా ఏడిపిస్తున్నావు, దీని మీద కక్ష సాధిస్తున్నావు. మీరనవసరంగా కల్పించుకోకండి. అది వచ్చిన విధానం నచ్చక నేను దాన్ని సాధిస్తున్నాను. పద్ధతి ప్రకారం వచ్చుంటే, పద్ధతులన్నీ తెలుసుంటే అసలు దాన్ని మాటనాల్సిన అవసరమే నాకు లేదు. గతం గతః అయిపోయిందేదో అయిపోయింది దుర్గమ్మ. నేను ఇంట్లో నుంచి పోను, నా స్థానం మారదు. నేను వడ్డించి పెడితే నా మీద ప్రేమ పుట్టుకొస్తుందేమో అనే కదా నువ్వు తినంది. అందుకే కదా నువ్విలా భీష్మించుకు కూర్చుంది. పోనీ కాదు అని నిరూపించగలవా? అయినా ఈ వంటలన్నీ నేను నీకోసం ఏం చేయలేదులే. నీకు తినిపించాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు. నేను వండింది నా ఆదిత్య కోసం, నా మామయ్య కోసం. ఏంటి నువ్వు నా ఇంట్లో వంట చేసి నా కోసం కాదు వాళ్ళ కోసం అంటావేంటి? అరే, నీకు నేను లొంగిపోవడం అనేది కళ్ళ. ఒక రకంగా నువ్వేంటి పని మనిషివి, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే సరే, నేను పని మనిషినే, వంట మనిషినే. నువ్వే అంటూ ఉంటావు కదా వంట మనిషి పని మనిషి అని. మరి వంట మనిషి చేసింది యజమానురాళ్ళు తింటారు కదా. నువ్వు తినడానికి ఏంటో ప్రాబ్లం. తింటాను, నాకేంటే? తింటే నీకేమైనా లొంగిపోతాననుకుంటున్నావా? ఎలా లొంగుతానో నేను చూస్తాను. ఈ దుర్గమ్మ ఎవరికి లొంగదని నీకు నిరూపిస్తాను. అత్తయ్య ఏంటిది? ఏంటే? అది చేసిన వంట నువ్వెందుకు తింటున్నావు? అది చేసిన వంటను ముట్టనని నాతో చెప్పావు కదా. ఏంటి తులసి చేసిన వంట? ఇది వంట మనిషి చేసిన వంట. వంట మనిషి చేసిన వంటనే నేను తింటున్నాను. మెల్లగా తినత్తయ్యా, పొరపోతుంది. నాకు తెలుసులే, ఏం పొరపోదు. అయ్యో అయ్యో చెబుతూనే ఉన్నాను కదా అత్తయ్య, ప్రతి చిన్న విషయానికి అహంకారానికి పోవద్దు. చెప్పానా పొరపోతుందని? పెద్ద గొప్ప, నాకు తెలుసులే. మొత్తానికి అమ్మతో భోజనం చేయించావే, నువ్వు సామాన్యురాలివి కాదు. అమ్మా, మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటానమ్మా. నీకు పాదాభివందనం చేస్తున్నాను. ఏంటి అలా ఉన్నావు? కోపం పగ. నేను ఆ దుర్గమ్మని కొట్టాలని చూశాను, కానీ కొట్టలేకపోయాను. మధ్యలో ఆ తులసి వచ్చి నా ఆత్మాభిమానాన్ని, నా ఈగోని కించపరిచింది. అయినా సరే వాళ్ళని ఏం చేయలేకపోయాను. కట్టుకున్న ఆయన వాళ్ల ముందు చేతులు కట్టుకుని దండం పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రియని ఏదో సాధించాలి అనుకున్నాను, కానీ ఏదీ సాధించలేక నిస్సహాయురాలిగా మిగిలిపోయాను. ఆ తులసి ప్రియని దత్తత తీసుకుంది, తిరిగి దాన్ని అత్తింట్లోకి చేర్చింది. వాళ్ళలా ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. ఏంటే ఓర్చుకోలేంతానో?
ఇది ఓర్చుకోలేని తనం కాదు, జరిగిన అవమానానికి ప్రతీకారం. వద్దే, తప్పే. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేవే. వదలను.